Hi everyone, welcome to Boardmaster Online Classes. My name is Kadar Ramesh. సో మనం ఇప్పటి నుంచి రీజనింగ్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రీజనింగ్ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి అనేది మీకు స్పెషల్ వీడియోలో నేను చెప్తాను. సో కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రోజు ఉన్నటువంటి టాపిక్లో మనకు కోడింగ్ డీకోడింగ్ టాపిక్ నేర్చుకుంటున్నాం. సో ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఇందులో అన్ని రకాల టైప్స్ని, అన్ని రకాల మోడల్స్ మనం నేర్చుకున్నప్పుడు ఈ కోడింగ్ డీకోడింగ్ మనకు వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో వీ కెన్ సాల్వ్ ద ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ నుండి మనము నేర్చుకున్న తర్వాత ఏ క్వశ్చన్, ఏ బుక్, ఏ మోడల్ ఎందులోకి వెళ్ళిచ్చినా వీ హ్యావ్ టు డూ ఈజీ మెథడ్లో టక్క చేసే విధానాన్ని మీకు ఇప్పుడు నేను నేర్పిస్తాను. సో ఇందులో మనము ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ ఉన్నటువంటి టైప్స్ అన్నింటినీ మనం 1, 2, 3 టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇలా ఒక 8 నుంచి 10 టైప్స్ మనం మార్చుకొని అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద కోడింగ్ డీకోడింగ్. సో ఈ కోడింగ్ డీకోడింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏబిసిల యొక్క నంబర్స్. ఏబిసిల నంబర్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు నంబర్స్ మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఉన్నాయి కదా, వీటన్నిటికీ మనం నంబర్స్ ఇచ్చుకున్నాం. సో పైన ఇచ్చుకుంటే 1, 2, 3 ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి నంబర్స్. సో ఇక్కడ పైన ఇచ్చిన నంబర్స్ 1, 2, 3ని రివర్స్ ఆర్డర్లో నంబర్ ఇచ్చుకున్నాం. ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి 26 నంబర్స్ ఇచ్చుకున్నాము. జెడ్ నుంచి ఏ వరకు కూడా 26 ఉంటాయి కాబట్టి రివర్స్ ఆర్డర్లో 26 ఇచ్చుకున్నాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏబిసిలు ఎలా నంబర్స్ మీరు గుర్తుంచుకోవాలి. చాలా మందికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏబిసిల నంబర్స్ గుర్తుంచుకోలేకపోతుంటారు. ఆ గుర్తుంచుకోలేకపోయేసరికంటే ఎగ్జామ్లో అయ్యో రాలేదు అనేటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్లో ఇటు ఏబిసిలు అన్నింటినీ రివర్స్ ఆర్డర్లో ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఆర్డర్లో ఏ విధంగా గుర్తుంచుకోవాలని ఫస్ట్ నేను నేర్పిస్తాను. సో ఫస్ట్ మీరు ఈ ఏబిసిలన్నీ గుర్తుండకపోతే ఒక 5 లెటర్స్ గుర్తుంచుకోండి. EJOTY ఈ 5 లెటర్స్ గుర్తుంచుకున్నారంటే ఏబిసిలో అన్ని నంబర్లు మీకు వచ్చేసినాయి. అంత సింపుల్గా వచ్చేసినాయా? ఎస్, వచ్చేసినాయి. ఎలా అంటే E ఫర్ 5, J ఫర్ 10, O ఫర్ 15, T ఫర్ 20, Y ఫర్ 25. సో ఏ నుంచి జెడ్ దాకా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ నంబర్స్ అన్నిటికీ మనము 5, 10, 15, 20, 25 అనేటువంటి 5 సంఖ్యల నంబర్లు ఇచ్చుకున్నాం. కాబట్టి ఈ అంటే ఏంటి మనకు 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఒకవేళ మధ్యలో వస్తే ఎట్లా సార్? జస్ట్ 2 స్టెప్స్ ముందుకి 2 స్టెప్స్ ఎంత తీసుకుంటే ఏ నెంబర్కైనా వస్తుంది. 5 లెటర్ ఉన్నప్పుడు 6, 7, 8, 9 నెక్స్ట్ మళ్ళీ 10 వస్తుంది. అంటే 2 స్టెప్స్ బ్యాక్, 2 స్టెప్స్ ఫ్రంట్ తీసుకోవడం వల్ల ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ఏ నెంబర్ అయినా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ నెంబర్ తెలియదు సార్, ఎక్స్ నెంబర్ ఎంత అని అనుకో. అప్పుడు మనం ఏం చేస్తాము? WXY, XY అనేది ఉంటుంది ఇక్కడ 25 అనేది. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ తర్వాత వై అయింది కాబట్టి ఇది Y25 అయినప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది? 24 వచ్చేస్తుంది. ఈ విధంగా గుర్తుంచుకోడు. నాకు పి నెంబర్ తెలియదు. సో పి నెంబర్ తెలియాలంటే ఏం చేయాలి? జస్ట్ నీ ఏబిసిలు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓపి అను. ఓపి అన్నప్పుడు నాకు ఓ అంటే ఎంత? 15, పి ఎంత అవుతుంది? 16 అవుతుంది. సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకు నెక్స్ట్ ఎన్ ఎంత అని అనుకో. NO, ఓ ఎంత వరకు 15, ఎన్ ఎంత అవుతుంది మనకు? 14 అవుతుంది. సో ఇట్లా ఏ నెంబర్స్ వచ్చినా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఏ నెంబర్ అడిగినా మనకు ఎగ్జాంపుల్ ఎల్ ఎంత అని అనుకో. ఎల్ అంటే ఎంత? జే ఎంత? JKL, జే 10 అయినప్పుడు KL అంటే ఖచ్చితంగా ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏ నెంబర్నైనా, ఏ ఆల్ఫాబెట్ యొక్క నెంబర్నైనా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. సో ఆల్ఫాబెట్లో ఏ నెంబర్ అడిగినా ఆల్ఫాబెట్స్ చూడకుండానే చెప్పేయచ్చు. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. నాకు వి కావాలి. వి అనేది ఎంత? TUV. ఆటోమేటిక్గా టీ తెలుసు కాబట్టి టీ తర్వాత 22 అని మనకు తెలిసిపోతుంది. ఓకేనా? ఆల్ఫాబెట్లో ఎడమ వైపు నుంచి కుడి వైపుకు సీరియల్ నెంబర్స్ తెలుసుకోవాలంటే ఏబిసి నెంబర్లన్నీ రాసుకొని కన్ఫ్యూజ్ కావద్దు, గుర్తుంచుకోవడానికి కష్టపడద్దు, ట్రై చేయొద్దు. జస్ట్ EJOTY అనే అక్షరాలు 5 అక్షరాలు గుర్తుంచుకుంటే చాలు. సో సింపుల్గా ఈ 5 అక్షరాలు మాత్రమే గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు ఏ అక్షరం కావాలనుకున్నా గుర్తుండడం చాలా సింపుల్. ఏంటని? EJOTY. సార్ నాకు EJOTY గుర్తుండట్లేదు, ఈ 5 లెటర్స్ గుర్తుంటలేవు అనుకోండి. అప్పుడు EJOTYని మీరు ఇనిషియల్ ఈ జ్యోతి అని రాసుకోండి.
ఏమని రాసుకుంటారు? ఈ జ్యోతి. సో నీకు ఆల్ఫాబెట్ నంబర్స్ అన్ని తెలియనప్పుడు సింపుల్ గా జ్యోతిని గుర్తుంచుకుంటే చాలు. ఏ జ్యోతి? ఈ జ్యోతి. ఎస్. ఇప్పుడు ఎవరికైనా ఆల్ఫాబెట్స్లలో నంబర్స్ తెలియనప్పుడు సింపుల్ గా ఎవరిని గుర్తుంచుకోవాలి? మనము జ్యోతిని గుర్తుంచుకోవాలి. జ్యోతి స్పెల్లింగ్ ఏంది? JOTY. JOTY అనే స్పెల్లింగ్ గుర్తుంచుకుంటాం. జ్యోతి స్పెల్లింగ్ JOTY. ఏ జ్యోతి అంటే ఈ జ్యోతి. సో సింపుల్ గా ఆల్ఫాబెట్ నంబర్స్ అన్ని కూడా ఈ JOTY అనే 5 లెటర్స్ తో ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, నాకు ఇప్పుడు ఈ జ్యోతి అనేటువంటి నంబర్తో ఈ పేరుతో చాలా ఈజీగా ఆల్ఫాబెట్ అన్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ గుర్తున్నాయి. నేను బ్యాక్ సైడ్ నుంచి గుర్తుంచుకోవాలి. నాకు బ్యాక్ సైడ్ నుంచి గుర్తుంచుకోవాలంటే సింపుల్ గా బ్యాక్ సైడ్ నుంచి మీరు VQL GB అని 5 అక్షరాలు గుర్తుంచుకోండి. VQL GB. VQL GB అంటే ఏంటి? చివరి నుంచి V 5, 10, 15, 20, 25. సేమ్ మనం ఎలాగైతే ఈ JOTY అక్షరాలు గుర్తుంచుకున్నామో అలాగే VQLGB అని గుర్తుంచుకున్నాం. సో VQLGB. సో ఈ అక్షరాలు మనం గుర్తుంచుకుంటే మనకు చివరి నుండి ఆల్ఫాబెట్ నంబర్స్ అన్ని టకా 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 వస్తాయి. సో V ఎంత మనకి ఇప్పుడు 5, Q ఎంత 10, L ఎంత 15, G ఎంత 20, సో B ఎంత 25. సో ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ నుంచి ఆల్ఫాబెట్ యొక్క నంబర్లని గుర్తుంచుకొని జస్ట్ బ్యాక్ టు ఫ్రంట్ టు వెళ్తే కూడా ఆల్ఫాబెట్స్ వస్తాయి. సో మీకు ఇంకా ఇంకన్వీనియంట్ గా ఉండాలంటే ఇంకో టెక్నిక్ చెప్తాను. టెక్నిక్ నెంబర్ 3 అంటే ఆల్ఫాబెట్స్ యొక్క నంబర్స్ ని బ్యాక్ సైడ్ నుంచి రావాలంటే చిన్న ఐడియా ఏంటంటే మీరు ఏ సంఖ్య అయితే కావాలో ఆ సంఖ్యను 27 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఏమని చెప్పాను? ఇప్పుడు 27 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు J అనే సంఖ్య ఎంత కావాలని తెలియాలి. J అనే సంఖ్య నీకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి. ఈ VQLGB అనేది కొంచెం ఇబ్బందిగా ఉండి గుర్తులేక మర్చిపోయేటట్టు ఉంటే మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇదే గుర్తుంచుకోండి. ఇదే గుర్తుంచుకున్నప్పుడు మనకు ఈ JOTY J అక్షరం ఎంత మనకు తెలుసు? 10 అని తెలుసు. చివరి నుంచి అడుగుతుంది కాబట్టి 27 మైనస్ 10 చేయండి. అప్పుడు ఏమొస్తుంది? మనకు 17th వస్తుంది. 27 మైనస్ 10 17 వస్తుంది. 17th లెటర్ ఏంది మనకు తెలుసు? OPQ. సో వాట్ ఇస్ ద కోడ్? Q. OP 17th లెటర్ తెలుసుకోండి. ఇప్పుడు J యొక్క నంబర్ ఎంత అంటే చివరి నుంచి ఏం చెప్తాం మనం? 17th అని చెప్తాం. సింపుల్ గా చూడండి. 17th అలా కాదా చూసుకుందాం. J 17th. ఇక్కడ 17 ఉంది కదా, దిస్ ఇస్ ద 17th. ఓకే, J ఇస్ ద 17th. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. మనకు P నంబర్ కావాలి. P చివరి నుంచి కావాలి. P యొక్క నంబర్ నీకు లెఫ్ట్ నుంచి తెలిస్తే రైట్ నుంచి తెలుస్తుంది. P లెఫ్ట్ నుంచి ఎంత? 16. అప్పుడు 27 మైనస్ 16 చేసుకో. ఏమొస్తుంది? 11th ఆన్సర్ ఇస్ ద 11th ఇస్ ద రైట్ సైడ్ నుంచి, 16th ఇస్ ద లెఫ్ట్ సైడ్ నుంచి. అంత సింపుల్ చూడండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కాబట్టి నేను 26 సబ్ట్రాక్ట్ చేస్తా అనొద్దు. 26 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అన్ని రాంగ్ ఆన్సర్ వస్తాయి. 27 నుంచి చేయాలి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏ సంఖ్య కావాలన్నా నీకు కుడివైపు నుండి ఈజీగా తెలవడం కోసం చిన్న టెక్నిక్. నాకు ఎక్స్ అనే ఆన్సర్ కావాలి. XY నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ 24 ఉంది. చివరి నుంచి ఎంత? అది ఇప్పుడు 27 మైనస్ 24 ఇజ్ ఈక్వల్ ఎంత? 3. ఆన్సర్ ఎంత మనకు? 3 చూడండి. సో XYZ 1 2 3 వచ్చిందా? 3 వచ్చిందా? వస్తుంది. అంటే ఏ సంఖ్య కావాలన్నా నీకు ఎడమ వైపు నుంచి తెలిస్తే కుడి వైపు నుంచి తెలవడం చాలా సింపుల్. ఎలా తెలుస్తుంది? జస్ట్ 27 నుంచి తీసేస్తే ఏ సంఖ్య అయినా కరెక్ట్ నెంబర్ వస్తుంది. చివరి నుంచి తెలిసింది, ఫస్ట్ నుంచి తెలిసింది. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ABCలలో ఉన్నటువంటి నంబర్లు ఒక్కొక్కసారి రివర్స్ ఆర్డర్ సిరీస్ లో ఇస్తారు. ఎలా ఇస్తారు? రివర్స్ ఆర్డర్ సిరీస్ లో ఇస్తారు. ఈ రివర్స్ ఆర్డర్ లో ఈ నంబర్లు అన్నింటి మనం ఎలా గుర్తుంచుకోవాలి? సో ఫస్ట్ లెటర్ ఏంది? A, చివరి అక్షరం ఏది? Z, రెండో అక్షరం ఏది? B, చివరి అక్షరం ఏది? Y. ఇవి ఎన్ని ఎలా గుర్తుంచుకోవాలో చిన్న టెక్నిక్ ద్వారా నేర్పిస్తాను. మీకు ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను అని ఇంకొకసారి రాస్తాను. మీకు అర్థం కావడం కోసం ఇంకోసారి రాస్తాను. దీన్ని AZ, దీన్ని A to Z అని పెట్టుకోండి. A to Z అంటే AZ అని గుర్తుండకపోతే A నుంచి Z వరకు అంటే ఏమంటాము? A to Z అంటాం. అలా గుర్తుంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ BY ఎట్లా గుర్తుంచుకుంటారు? BOY బాయ్ అని గుర్తుంచుకోండి. బాయ్ అంటే స్పెల్లింగ్ BOY. మనకు కావాల్సింది బాయ్ కాదు. ఇక్కడ సెకండ్ నుంచి రెండో అక్షరము, చివరి నుంచి రెండో అక్షరం ఏంది?
వై. నెక్స్ట్ సి, సి ఫర్ కాక్స్ అనండి. కాక్స్ అంటే ఏంటి అవసరం లేదు మనకు, మీనింగ్ వద్దు ఇక్కడ. కావాల్సింది మనకు సి థర్డ్ లెటరు, బి థర్డ్ లెటరు, ఏ ఫస్ట్ లెటరు, ఇది సెకండ్ లెటరు, ఇది థర్డ్ లెటరు. సి ఫర్ కాక్స్. డి ఫర్ డ్యూ అని గుర్తుంచుకోండి. డ్యూ అంటే ఏంటి మనకు, మనం కోక్ తాగుతాం, కోకో కోలా తాగుతాం. డ్యూ అనేది ఒక డ్రింక్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని బట్టి మనం డ్యూ అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఈ ఈ ఉంది కదా, ఈ కల గుర్తుంచుకుంటే ఈవినింగ్. సో ఈవినింగ్ అని గుర్తు, ఈవినింగ్. సో ఈ ఫర్ ఈవినింగ్ అని గుర్తుంచుకోండి. ఈవి ఈవి ఈకి వస్తుంది మనకు ఈవినింగ్. ఈవినింగ్ అని వి అన్నప్పుడు ఏమన్నా ఈ రాలా, ఈ అంటే ఏమన్నా వి రాలా, ఆ విధంగా గుర్తుంచుకుంటాం. ఈ ఎఫ్, ఎఫ్ అన్నప్పుడు మనం ఏం గుర్తుంటాం. సో ఎఫ్, మనకు ఎఫ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఫ్యూల్ లేదా ఫ్యూయల్ అని గుర్తుంచుకోండి. ఫుల్, ఎఫ్యూఎల్ఎల్ ఫుల్, ఎఫ్యూఎల్ఎల్. మనకు కావాల్సిన ఈ రెండు లెటర్స్ ఎఫ్యూఎల్ఎల్ ఫుల్, లేదా స్మాల్ లెటర్స్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్యూఎల్ఎల్ ఫుల్ అని గుర్తుంచుకుంటాం. ఎఫ్. జీ కదా, జిఆర్ఈఏటి గ్రేట్. ఈ రెండు మనకు కావాల్సింది. జీకి ఎలా గుర్తుంచుకోవాలి, గ్రేట్. ఎఫ్కి ఏమో గుర్తుంచుకోవాలి, ఫుల్. యూ, సో UVWXYZ చూసుకోండి, గ్రేట్. జీ ఫర్ గ్రేట్. ఎఫ్జి హెచ్, హెచ్ ఫర్ హార్స్, HORSE. మనకు కావాల్సిన లెటర్స్ హెచ్ ఎస్. ఎలా గుర్తుంచుకుంటాం, హార్స్. హార్స్ అంటే హార్స్, HORSE, HS, HS, HS. ఐ, ఐ ఇంటర్ అని గుర్తుంచుకోండి. INTER ఇంటర్. సో కాబట్టి ఈ ఐకి టీకి గుర్తుంచుకుంటాం మనం. సో INTER, ఐ ఫర్ ఇంటర్, INTER. మనకు కావాల్సింది ఆర్ ఈ ఐ కావాలి కాబట్టి INTER ఇంటర్. ఇంటర్ ఐఆర్ వస్తుంది కదా, ఐఆర్. HH హార్స్ అట్లా. నెక్స్ట్ JQ అని గుర్తుంచుకుంటాం. JQ, జాక్యూ అని ఏంటి అంటే మీనింగ్ అవసరం లేదు మనకు. JQ, కే, కేకి ఎలా గుర్తుంచుకుంటాం, KEEP కీప్ అని గుర్తుంచుకోండి. సో కీప్ అంటే ఉంచుట, కీప్. పి కే, కే పి, పి కే, కే పి 2-3 సార్లు అంటే గుర్తుంటుంది అది. నెక్స్ట్ ఎల్ కదా, ఎల్కి ఏమొస్తుంది మనకు, LEO లియో అని గుర్తుంచుకోండి. లియో అంటే రాశి, ఏంటి కన్యా రాశి అంటాం కదా. సో సింహరాశి అంటే కదా, సింహరాశి, కన్యా రాశి, సింహరాశి. సో ఇట్లా రాశులు ఉంటాయి కదా, అందులోనే LEO లియో అనేది ఒక రాశి పేరు, సింహరాశి పేరు. నెక్స్ట్ MAN మ్యాన్. సో MAN మ్యాన్, ఈ మ్యాన్ గుర్తుంచుకోండి, లియో. సో ఈ విధంగా మనం ఆల్ఫాబెట్ లో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ ఫస్ట్ అక్షరం చివరి అక్షరం గుర్తుంచుకోవడానికి చిన్న టెక్నిక్ ఏమనుకున్నాము. A to Z, BOY boy, C for cox, D for dew, E for evening, F for full, G for great, so FG, H for horse, I for inter, J for JAQ, JAQ, K for keep, L for Leo, M for మ్యాన్, M for మ్యాన్. ఈ విధంగా ఆల్ఫాబెట్ లో ఉన్న నంబర్స్ అన్నిటి మనం చక్కగా ఈజీగా గుర్తుంచుకుందాం. ఓకే, నౌ ద ఎక్సర్సైజ్. So here type 1. Type 1. So type 1, type 2, type 3, type 4, type 5, type 6, like the way I will explain you. So in the type 1, all the alphabet letters are related with the how. Increasing order, decreasing order, consecutive order. So like the way I will explain you. So మీకు ఇట్లా ఆ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందాము. PEN, పెన్ ఈజ్ కోడెడ్ యాజ్, పెన్ను QFO గా రాసిన వాటి, సో బాక్స్ కి ఏ విధంగా రాస్తారు, బాక్స్కి ఏ విధంగా రాస్తారు. సో ఈ విధంగా చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి పెన్నుకు QFO వస్తే బాక్స్కి ఏమొస్తుంది అని ఆన్సర్ కోసం తర్వాత కోసం అవసరం లేదు. మీరు ఇంటి పరిస్థితుల్లో ఆన్సర్ కోసం ఆలోచించకండి. ఆన్సర్ కోసం ఆలోచిస్తున్నాము అంటే వీఆర్ డూయింగ్ రాంగ్ అనమాట, తప్పు చేస్తున్నాం అని అర్థము. ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఆన్సర్ కోసం చూడకుండా ఫస్ట్కు సెకండ్కు ఎలాంటి సంబంధం ఉన్నది, ఏ సంబంధం ఉన్నదో చూద్దాం. ఆ సంబంధం చూసినప్పుడు మనం డైరెక్ట్గా
థర్డ్ నుంచి ఫోర్త్ అదే సంబంధం ఉంటుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తే పీకి ఏమొచ్చింది మనకు క్యూ వచ్చింది +1 వచ్చింది, ఈకి ఏమొచ్చింది ఎఫ్ వచ్చింది +1 వచ్చింది, ఎన్కి ఏమొచ్చింది ఓ వచ్చింది +1 వచ్చింది. అన్ని +1 వచ్చాయి కాబట్టి నెక్స్ట్ కూడా మనకు +1 వస్తాయి. సో కాబట్టి ఏమొస్తుంది, బీకి ఏమొస్తుంది సి వస్తుంది, ఓకి ఏమొస్తుంది పి వస్తుంది, ఎక్స్కి ఏమొస్తుంది వై వస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ బీకి సి +1, సో ఓకి పి +1, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్కి వై కూడా +1. సో మన ఆన్సర్ ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఏమవుతుందండి, ఆన్సర్ మనకి ఇక్కడ సిపివై ఆన్సర్ అవుతుంది. సిపివై ఏంటంటే ఫస్ట్ నుంచి సెకండ్కి ఒక్కొక్కటే అక్షరం పెరిగింది, ఒక అక్షరం పెరిగింది, ఒక అక్షరం పెరిగింది, పెరుగుతూ ఉంది కాబట్టి మనము పెరుగుతూ దశలో ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే తీసుకోవాలి. సో ఆన్సర్ కాబట్టి బాక్స్కి ఏమొస్తుంది అన్నప్పుడు సిపివై అని ఆన్సర్గా తీసుకుంటాం. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ సిపివై. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి TRAIN ట్రైన్ అనేటువంటి దానికి తీసుకుంటే సో UTDDMS. సో వాటి సో కోడ్ అయితే SHIPS షిప్స్ అనే దానికి కోడ్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ గమనిస్తే సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటి +1 అంటే కదా, డైరెక్ట్ ఆన్సర్స్కి పోవద్దు. డైరెక్ట్ ఆన్సర్స్ కూడా ఏం చేయాలి, ఫస్ట్కు సెకండ్కి ఉన్నట్టు సంబంధం చూసుకోవాలి. సో ఇక్కడ టీకి ఏమొచ్చింది యూ వచ్చింది, ఓహో +1 వచ్చింది. ఆర్కి ఏమొచ్చింది ST +2 వచ్చింది. అలా కూడా వస్తుందా, ఎస్ రావచ్చు. ఏకి ఏమొచ్చింది BCD +3 వచ్చింది. నెక్స్ట్ ఐకి ఏమొచ్చింది JKLM +4 వచ్చింది. సో ఎన్కి ఏమొచ్చింది OPQRS +5 వచ్చింది. సో గమనిస్తే మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ లో ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ వరుస క్రమంలో +1 +2 +3 +4 +5 వస్తున్నాయి కాబట్టి మనకు కూడా షిప్స్ అనేటువంటి పదానికి షిప్ అనే పదానికి కూడా ఖచ్చితంగా +1 +2 +3 రావాలి. సో ఎస్కి ఏమొస్తుంది ఇప్పుడు ST వస్తుంది. సో ఈ హెచ్కి వస్తుంది J వస్తుంది, HIJ +2 కావాలి కాబట్టి నెక్స్ట్ IJKL వస్తుంది. నెక్స్ట్ PQRST వస్తుంది కదా. నెక్స్ట్ SHIJKL, సో S తర్వాత STUVWX. సో ఆన్సర్ వస్తుంది X వస్తుంది. లేదంటే మీరు సింపుల్ ఇంకొక రకం కూడా చూసుకోవచ్చు. S అనే సంఖ్య ఎంత, సో 19, 20th లెటర్ ఏది T. H అనే సంఖ్య ఎంత H, 8 +2 ఎంత 10. నెక్స్ట్ I ఎంత 9 +3 ఎంత 12 అంటే ఎంత L. నెక్స్ట్ P 16 +4 ఎంత 20 అంటే T. నెక్స్ట్ S అంటే ఎంత 19 +5 ఎంత 24 అంటే ఏది X. ఏ విధంగా చూసినా ఆన్సర్ టకా. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, సో TJLTX ఆన్సర్ ఇప్పుడు మనకు ఇక్కడ TJLTX అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఈ రెండో క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు మూడో క్వశ్చన్కి వెళ్తున్నాం. సో మూడో క్వశ్చన్లోకి వస్తే క్వశ్చన్ నెంబర్ 3లో నేను ఇప్పుడు MARKET మార్కెట్ అని తీసుకున్నాను. ఈ మార్కెట్కి ఏమొచ్చిందంటే ఓకే LZ, సో Q, ఓకే QJDS. ఏమైంది గ్రౌండ్ యొక్క కోడ్ ఏది అంట GROUND గ్రౌండ్ అన్నాడు. మార్కెట్కి ఏం కోడ్ వచ్చింది LZQJDS. మార్కెట్ కోడ్ ఏమొచ్చింది LZQJDS వచ్చింది. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ కోడ్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎంకి ఎల్ ఉందంటే ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్నా ఎల్లా, ఎం కంటే ముందు బ్యాక్ సైడ్ ఏంటి మనకు ఎల్ కాబట్టి మనం ఇక్కడ నేను ఎంకి ఏం తీసుకున్నా ఎల్ అంటే -1. ఏకి తర్వాత బ్యాక్ సైడ్ ఏంటిది Z -1, ఆర్కి Q -1, కేకి J -1, ఈకి D -1, టీకి S -1. ఓహో ఇక్కడ మనకి అన్ని ఏ విధంగా ఉన్నాయి -1 -1 -1 -1 ఉన్నాయి కాబట్టి మనము -1 చార్జ్ చేయాలి, -1 తీసుకోవాలి. జీకి ఏమొస్తుంది EFG F వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్కి ఏమొస్తుంది QR. నెక్స్ట్ ఓకి ఏమొస్తుంది NO N వస్తుంది. నెక్స్ట్ యూకి టీకి U STU. నెక్స్ట్ ఎన్కి ఏమొస్తుంది M.
సో డీకి ఏమొస్తుంది సి. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ ఎఫ్క్యూఎన్ టిఎంసి. అన్ని కూడా మనము -1 -1 -1 -1 -1 ఆ విధమైన పద్ధతులు మనం తీసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే కదా. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ -1 -1 -1 అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ సో ఎఫ్క్యూఎన్ టిఎంసి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి సో ఎఫ్ఏఎన్ ఫ్యాన్ కోడ్ మనకి ఇక్కడ GY J ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ ఇస్ ద కోడ్ ఫర్ POT పాట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 4 లో FAN ఫ్యాన్ కి ఏమొచ్చింది చూద్దా. సో GYJ వచ్చింది. సో GYJ F కి G వచ్చింది. ఇక్కడ సో క్వశ్చన్ నంబర్ FAN క్వశ్చన్ నెంబర్ 4 FAN కి కోడ్ ఏమొచ్చింది ఇక్కడ FAN కి EYK. FAN కి ఏమొచ్చింది EYK. సో కోడ్ అడిగిన ఇక్కడ POT పాట్ అడిగాడు. సో ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము ఈ క్వశ్చన్ లో ఏముందో. అబ్జర్వ్ చేస్తే FAN కి EYK ఎలా వచ్చిందో చూసుకోవాలి. F అంటే E అంటే ఏమొచ్చింది ఇక్కడ -1. A కి ఏమొచ్చింది A అంటే Y ZY AZY ఓహో -2. నెక్స్ట్ N కి ఏమొచ్చింది సో N తర్వాత KLMN కదా. N అంటే మనకు కూడా KLMN. సో 1 2 3 వస్తుంది అంటే 1 2 3 -3 వస్తుంది. సో N అంటే మనకు M ఇక్కడ తర్వాత KLM. సో కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ K వస్తుంది. అలాగే మనము ఇప్పుడు POT కి కూడా మనము OP దీనికి -2 అంటే ఎంత 15 15 -2 ఎంత 13. ఈ నెంబర్ తీసుకో. 13 అంటే ఏంటిది M. T అంటే ఎంత 20 20 -3 ఎంత 17 17 లెటర్ ఏంది R కంటే ముందు Q. సో Q ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ OMQ గా తీసుకుంటాం. క్లియర్ కదా. OMQ గా తీసుకుంటాం. నౌ ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 5. సో -1 -2 -3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి సో BANK బ్యాంక్ ఇన్ కోడ్ మనం అక్షరాలు మనకు DCPM రాస్తే CARD అనే అక్షరాలు ఏ విధంగా రాయాలి. బ్యాంక్ కి ఏమని ఇచ్చింది మనకి ఇక్కడ DCPM. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ CARD కార్డ్ అడుగుతున్నాడు. D కి చూద్దాం CD +2 ABC +2 NOP +2 KLM +2 అన్ని కూడా +2 +2 +2 +2 ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా +2 ఉంటది. అంటే ఏమొస్తుంది C కి ఏం రావాలి D E A కి ఏం రావాలి B C +2 R కి ఏం రావాలి ST T రావాలి +2. నెక్స్ట్ D కి ఏం రావాలి EF +2. సో F రావాలి. సో కాబట్టి అన్ని కూడా మనకు +2 +2 +2 వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది +2 +2 +2 రావాలి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ కి మనం డిసైడ్ చేస్తాం. క్లియర్ కదా. ఓకే రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 కి వచ్చేసి KITE kite. సో KIT కి kite కి సో N L
WH. What is the code for? Okay na. Next kite. Okay na. So BALL ball. Ball asked. How to say? ఎట్లా చేయాలి? సో కేకి ఎన్ ఎట్లా వచ్చింది? ఎల్ ఎమ్ ఎన్. ఓకే +3. నెక్స్ట్ ఐకి JKL +3. టీకి ఏమొచ్చి UVW +3. నెక్స్ట్ ఈకి ఏమొచ్చి FGH +3. ఓకే అన్ని కూడా మనకు +3 వచ్చాయి. ఇప్పుడు మనం కనుక్కునే ఆన్సర్ కూడా మనం ఇవ్వాలా +3 కనుక్కోవాలి. కాబట్టి బి అంటే ఎంత 2, 2 + 3 ఎంత 5. కాబట్టి ఈ ఏ అంటే ఎంత 1, 1 + 3 ఎంత 4. డి ఎల్ అంటే ఎంత 12, 12 + 3 15. ఓ EDO సేమ్ EDO ఈ విధంగా డిసైడ్ చేయాలి. చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం టఫ్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఓకే సో DOG డాగ్ ను మనము సో HPE ఇక రాస్తే CAT క్యాట్ ని ఏ విధంగా రాయాలి? సో మనం ఇక్కడ చూసి చాలా మంది ఏం చేస్తారు, డి ఉంది కదా హెచ్ ఎట్లా వచ్చింది ఇట్లా చూసుకుంటారు. EFGH +4 OP +1 GE -2. సో ఆ విధంగా ఉండదు. అయితే ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ కొన్నింటిని కూడా చూసినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఖచ్చితంగా ఒక ఆర్డర్లోనే ఉంటుంది. ఆ ఆర్డర్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా లేదు కాబట్టి ఈ ఫస్ట్ లెటర్కు సంబంధం లేదు. సో ఫస్ట్ లెటర్ సంబంధం మరి ఎలా ఉంది? ఈ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూడండి. DE +1 OP +1 GH +1. సో ఇట్లా +1 ఇచ్చేసాడు. కాబట్టి మనం కూడా సింపుల్ గా +1 తీసుకుంటే అయిపోతుంది. కానీ ఫస్ట్ లెటర్తో సంబంధం లేదు. ఫస్ట్ లెటర్ చివరి లెటర్తో సంబంధం ఉన్నది. ఫస్ట్ లెటర్ ఎంత సంబంధం ఉంది మనకు? చివరి లెటర్తో సంబంధం ఉంది. కాబట్టి మనం చివరి లెటర్తో చూసుకున్నది. సికి ఏమని రావాలి? డి రావాలి. ఇక్కడ డి రావాలి. ఏకి ఏమని రావాలి? బి రావాలి. టీకి ఏమని రావాలి? యూ రావాలి. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? UBD అనే ఆన్సర్ అవుతుంది. చెప్పండి ఒకసారి. UBD ఆన్సర్ అవుతుంది. ఎలా వచ్చింది? ఫస్ట్ లెటర్ చివరి లెటర్ తోని +1, సెకండ్ లెటర్ చివరి లెటర్ తోని +1, థర్డ్ లెటర్ చివరి లెటర్ తోని +1. సో కాబట్టి మనకి ఇక్కడ +1 వస్తున్నాయి. కానీ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తో సంబంధం ఉంది. సెకండ్ లెటర్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ తో సంబంధం ఉంది. థర్డ్ లెటర్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ తో సంబంధం ఉంది. ఆ విధంగా మనం గుర్తుపట్టగలగాలి. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఎనిమిదో క్వశ్చన్ లో గమనించేద్దాం మనము. CHAIR చైర్ ఉంది. ఇక్కడ చైర్ కి TKCJE 1 2 3 4 5. సో 1 2 3 4 5. ఓకే నెక్స్ట్ TABLE. సో ఒకసారి గమనించండి. మనకు ఫస్ట్ చైర్ అనేటువంటిది TKCJE గా రాస్తే టేబుల్ ఏ విధంగా రాయాలి? సో ఇప్పుడు సికి టీకి సంబంధం చూసుకుంటే సికి సంబంధం లేదు. అలాగే బాగా లాంగ్ ఉంది. హెచ్కి కే దగ్గర ఉంది, ఏకి సి దగ్గర ఉంది, ఐకి జే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎలా చూస్తాము? కుదురుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అక్షరానికి చివరి అక్షరంతో చూడండి. CDE +2 కదా. CDE అంటే వచ్చింది +2. అలాగే HIJ +2. నెక్స్ట్ ABC +2, IJK +2, నెక్స్ట్ RST +2. ఓహో ఫస్ట్ అక్షరము చివరి అక్షరంతో సంబంధం ఉన్నది. చివరి అక్షరము ఫస్ట్ అక్షరంతో సంబంధం ఉంది. సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్, ఫస్ట్ థర్డ్, లాస్ట్ థర్డ్, ఫస్ట్ ఫోర్త్, లాస్ట్ ఫోర్త్. ఈ విధంగా ఇలా దగ్గరికి వస్తుంది. సో ఈ విధమైన సంబంధం ఉంది. మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఏ రకమైన సంబంధం ఉందో గమనించుకొని చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఓకే నెక్స్ట్ సో యాంట్ అనేటువంటి అక్షరానికి
సో ZM కదా, ZMT, సో G, ZMG అని ఇచ్చాడు. సో అలాగే యాంటీకి ZM3 అని ఇచ్చాడు. సో KEY కీ అనే అక్షరానికి అడుగుతున్నాడు. ఇక్కడ ఏఎన్టీకి ఏకి జెడ్ ఉంది, ఎన్కి ఎం ఉంది, టీకి జి ఉంది. సో మనం అనుకున్నాము, ఒకసారి గమనించండి, ఇక్కడ ఫస్ట్ అక్షరము చివరి అక్షరంతో లేదా ఫస్ట్ అక్షరంతో సంబంధం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఫస్ట్ అక్షరంతో సంబంధం ఉంది. కానీ దీనికి 1, 14, 20 అనే నంబర్లు ఇస్తే ఇవి ఫస్ట్ నుంచి కౌంటింగ్ వస్తాయి. ఎడమ వైపు నుంచి 1వ నంబరు, 14వ నంబరు, 20వ నంబరు. ఇది కూడా చివరి నుంచి కౌంట్ చేస్తే 1వ నంబరు, 14వ నంబరు, 20వ నంబరు అవుతుంది. నీకు ఎలా తెలిసింది ఇది 1వ నంబరు, 14వ నంబరు అని? ఒకసారి చూడండి, మనము ఏమన్నా ఏ టు జెడ్, ఏకి జెడ్ తో సంబంధం ఉంది. ఎన్కి ఏమన్నాం? MAN, మ్యాన్ అన్నాం. మ్యాన్ అంటే ఎన్కు ఎంకి ఎలా ఉందో అలాగే ఎంకు ఎన్కు అలాగే ఉంటది. ఎంకు ఎన్కి ఎలా ఉంటుందో ఎంకు ఎం అవుతుంది. అలాగే టీ అంటే మనం గ్రేట్ అన్నాం, GREAT. ఈ జీకి టీ వస్తే టీకి ఏమొస్తుంది? జీ వస్తుంది. ఎస్, ఓహో ఆ విధమైన సంబంధమా? అవునా, అట్ట కూడా ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చండి. ఏబిసిలలో మీకు ఫస్ట్ నుంచి వేయాలి, చివరి నుంచి వేయాలని ఎట్టి పరిస్థితుల్లో కండిషన్లు ఉండవు. ఎట్లా అంటే అట్లా ఇవ్వచ్చు. ఎట్లు ఇచ్చా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలా, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లు ఇచ్చా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు ఏఎన్టీ అనే దానికి ZMG ఇచ్చాడంటే మనకి వెంటనే ఏమని గుర్తుకు రావాలా? ఫస్ట్ అక్షరం చివరి అక్షరంతో, సెకండ్ అక్షరం సెకండ్ చివరి అక్షరము, థర్డ్ నుంచి థర్డ్ అక్షరము, ఇట్లా ఆల్ఫాబెట్లని ఫస్ట్ నుంచి చివరి నుంచి నంబర్లు ఇస్తే ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన సంబంధం ఉంటుంది. కాబట్టి అదే విధమైన సంబంధం మనం ఇక్కడ చూడాలి. సో కాబట్టి ఇప్పుడు కేకి ఏమన్నాము? సో కే అనే వర్డ్కు తెలవాలంటే మీకు చాలా లాజిక్ ఈజీ చెప్పాను. కీప్ అని చెప్పాను, కేఈపాను కీప్ అంటే ఏంటి? సో కీప్ కేపి కాబట్టి పి తీసుకుంటాము. ఈకేమనుకున్నాం మనము? ఈవినింగ్ అన్నాం. సో ఈవినింగ్ అన్నాం కాబట్టి ఈకేమొస్తుంది? వి వస్తుంది. వైకి ఏమన్నాం మనము? BOY బాయ్ అన్నాం. సో BOY బాయ్ అన్నాం. సో కాబట్టి ఇక్కడ వై వస్తుంది, బి వస్తుంది, BOY బాయ్. కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనకి ఇక్కడ PVB అనేది ఆన్సరు. ఆన్సర్ ఏంటి? మనకి ఇక్కడ PVB అనేది ఆన్సరు. చాలా క్లియర్గా చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 9 కదా, PVB అనేది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసి సో సింపుల్గా ఫస్ట్ అక్షరము చివరి అక్షరం తీసుకున్నాడు కాబట్టి మనం ఆ విధంగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే GAME గేమ్ అని ఇచ్చాడు. అమ్మో ఇది పెద్ద అక్షరం, ఏం అవసరం లేదు. GREAT గ్రేట్. టీ సారీ, నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను. GAME గేమ్ కు TZMV అని ఇచ్చాడు. TZNV అని ఇచ్చాడు. అదే ఆ విధంగా PLAY ప్లే అనే అక్షరానికి కోడ్ ఏంది అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏమడుతున్నాడు? ప్లే. GAME గేమ్ కు TZNV గా రాస్తే PLAY ప్లేకి ఏ విధంగా వస్తుంది? సో ఎంత ఫస్ట్ మనకు అన్ని ఏబిసిల నంబర్లు అన్ని కూడా రివర్స్ లో ఫస్ట్ లో నుంచి వస్తాయి. రాకపోయినా చిన్న టెక్నిక్ దగ్గర 27 నుంచి సబ్ట్రాక్షన్, లేకపోయినా AZBYC కాక్స్ ఇట్లా గుర్తుంచుకుంటాం. ఎట్లా వస్తే ఆన్సర్లు వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ జీకి ఏమొచ్చింది? మనకి ఇక్కడ జీ అంటే ఎంత? EFG 7. 27 - 20 ఎంత? 7. ఏ అంటే ఎంత? 1. ఇది కూడా 1. ఇక్కడ ఎం అంటే ఎంత? 13. ఇది కూడా 13 చివరి నుంచి. ఈ అంటే ఎంత? 5. ఇది కూడా 5. ఓహో, ఇప్పుడు మనము దీనికి ఆన్సర్ అంటే ఓపి అంటే ఎంత? 16. 16 అంటే ఎంత? 27 - 16 ఎంత వస్తుంది? 11 వస్తుంది. 11 అంటే ఎంత? JK వస్తుంది. అలాగే మనం ఏమనుకున్నాము? కీప్ అన్నాము. KEEP PK. ఎల్కి ఏమొస్తుంది అనుకున్నాం? లియో అన్నాము. నెక్స్ట్ ఏకి ఏమన్నాం? A to Z. నెక్స్ట్ వైకి ఏమన్నాం? BOY బాయ్ అన్నాం. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? KOZB. ఈ విధంగా సింపుల్ గా టైప్ 1 మోడల్లో మీకు అన్ని రకాల క్వశ్చన్స్ ను ఏ విధమైన క్వశ్చన్స్ 10 రకాల క్వశ్చన్స్ ఇస్తే 10 రకాల మోడల్స్ నేను కవర్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఈ 10 లైఫ్లలో 100 రకాల మోడల్ క్వశ్చన్స్ టకా ఎలా కవర్ కావాలో మనం చూస్తాం. సో ఒక్కసారి మీరు టాపిక్ ఒక్కసారి మీరు విన్నారంటే ఇంకా లైఫ్ టైంలో చదవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. దానికోసం మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇది మనకు టైప్ 1 మోడల్లో ఫస్ట్
type. Inka now let us start the second type. Okay.